కోటా శ్రీనివాసరావు గారు పెద్ద పెద్ద లెజెండరీ స్టార్ హీరోలతోని సినిమాలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే ఆ ఒక్క పని ఆయన చేయడం జరిగింది. సో ప్రజెంట్ దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం చేశాడు? సో ఖచ్చితంగా కోటా శ్రీనివాసరావు గారు చనిపోవడం సినిమా ఇండస్ట్రీకి చాలా తీరని లోటు. సో సెలబ్రిటీలు అందరూ కూడా వచ్చి బాధపడుతూ వారి వారి బాధలను అయితే వాళ్ళు వ్యక్తం చేశారనమాట. సో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి వాటికి కేర్ ఆఫ్గా నిలిచారనమాట. సో ఒక కామెడీ పండించాలన్నా, విలనిజం పండించాలన్నా, సో ఒక సెంటిమెంటల్ రోల్ చేయాలన్నా మనకు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు ఆయన చేశారు. సో ఆడవారి మాటలకు అద్దాల వేర్లలో తండ్రి పాత్ర కానీ, సో అట్లా ఈడియట్లో తండ్రి పాత్ర కానీ, ఒక మిడిల్ క్లాస్ తండ్రి ఎలా బాధపడతాడు, లేదంటే ఒక రౌడీగా, లేదంటే ఒక కామెడీ విలన్గా అట్లా ఎలా చేయాలన్నా కూడా, ఏది చేయాలన్నా ఆయనకే సాటి అన్నట్టుగా పర్ఫార్మెన్స్ చేసేవాడు అనమాట. సో అందరు హీరోలతో, దాదాపు ఉన్న స్టార్ హీరోలు అందరితోనే ఆయన యాక్ట్ చేశాడు. సో అందరూ కూడా ఆయన గురించి స్పందించడం, ట్వీట్లు పెట్టడం, కుదిరిన వాళ్ళందరూ కూడా వచ్చి, సో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడం చేశారనమాట. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఎలా సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, అన్నీ కూడా మాట్లాడుకున్నారు. సో మరి ఆయనకి ఒక ఘనత అయితే ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎప్పుడు గొంతు విప్పని ఆయన నోటు తెరిచి పాట కూడా పాడాడు. సో అదేంటంటే గబ్బర్ సింగ్లో మందుబాబులం అనే పాట అనమాట. సో ఆ పాట ఎంత ఊపేసింది మాస్ ఆడియన్స్లో అనేది అందరికీ తెలిసిందే. సో ఇప్పటికీ అక్కడ మందు తాగే వాళ్ళందరూ కానీ మందుబాబులందరికీ ఆ పాట, ఆ మందుబాబులం అనే పాట చాలా కిక్ ఇస్తుంది అనమాట. సో అది కోట గారి వాయిస్తో ఆ పాట మొత్తం ఉంటుంది. అది పోలీస్ స్టేషన్లో చాలా చక్కటి ఒక సాంగ్ అనమాట. అది దాన్ని బాగా డిజైన్ చేశారు హరీష్ శంకర్ గారు. డిఎస్పీ గారు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో అది ఆయనకు సాట్ అనమాట. సో అలాగే సిసింద్రి అనే సినిమాలో కూడా ఆయన పాడటం జరిగిందనమాట. సో ఇలా నటనే కాదు, అటు పాటలు కూడా పాడుతూ అందరినీ ఎంతోమందితో మంచిగా మాట్లాడుతూ మంచి జీవనం కొనసాగించారు ఆయన. సో ఇంకా వయస్సు రీత్యా ఆయన చనిపోవడం జరిగింది. సో ఇంకా అందరూ కూడా ఒక మంచి నటుడిని కోల్పోయామని చెప్పి అందరూ బాధపడుతున్నారు. సో మరి ఇంకాస్త నటిస్తే బాగుండేదని కూడా చాలామంది కోరుకున్నారు. మరి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు కూడా నాకు సినిమాలో ఆయన కూర్చుని అయినా సరే పర్ఫార్మెన్స్ చేస్తా అన్నారు. నాతో చాలా బాగా మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు ఆయనతో సినిమాకి పని చేయలేకపోయానని చెప్పి అలా అనిల్ రావిపూడి లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కూడా బాధపడుతూ ఉన్నారు. సో మరి ఏదైనా కానీ పైకి వెళ్ళి ఆయన ఆత్మ శాంతించాలని అందరూ కోరుకుంటున్నారు.